విద్యావరం దైవం దేవలక్ష్మీ నూతన ఆరుద్య వాహన దేవత ప్రారంభగత్యేన సకల కార్యాలు గ్రామాలు నూతన వాహన పూజా కరిష్యామి వాహన దేవత యంత్ర దేవత సకల కార్య ఆటంక నివారణ अतो ध्याय गुष्टपूजा अतो ध्याववान्तनः अतो विष्णुं चक्रामतो विराजोदि पुरुषः सजातोऽक्षरस्यः पुरुषेण अभिजाः देवाय यज्ञं स्वानान् अवध्यं पुरुषं यज्ञं वरहि सौख्यन्न पुरुषं ప్రసాద్ గారు మీ శాస్త్ర ప్రకారం చేసేయండి. అమ్మా నువ్వు నుంచో వాళ్ళు ఇస్తారు. ప్రయాందే గోపాయ రెండు చేతితో పట్టిన 3 సార్లు సవ్యంగా అంటే కుడి చేతి 3 సార్లు ఎడ చేతి 3 సార్లు ఓం సమ్రాజ్య లక్ష్మీ రాసస్యాముకేత్యాః మాసకం ప్రజామతి సంతస్తిరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యస్థిరస్తు నిత్యమంగళాని కర్పూరం కింద వేసేయండి. ఆయనకు తిప్పి వైపు తిప్పి ఒక చెప్పేయండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
ముహూర్తకాలే సూర్యానాం నవానాం గ్రహాణాం అత్యంత సిద్ధిరస్తు. బయట దాన్ని ఎదగలుగుతారా అలా ఉంచేస్తారా? లేదండి రానిస్తారండి. చెక్కలు పక్కన పెడతారులేండి. చెక్కలు పెడతారు. డ్రైవింగ్ మెకానిక్ జై శ్రీరామ్. ఏమ్మా తల్లి వెళ్ళరా? ఎక్కడ తాళం యువపి గారు అని ప్రసాద్ గారు పంచాయతీకి పుట్టిన సందర్భంగా తాళం బాగా చెప్తున్నారండి. అది అలాగా ఇటు పక్క ఉండండి. ఇటు పక్క ఉండండి. మాంగారా వెనక తీసుకెళ్ళి ఓకే. అదే బయటకు వస్తుంది. బయటకు వస్తుంది. బయట ఏమంటే ఇలాగ వెళ్ళిపా. ఇలాగ ఇలా అలా వెళ్ళిపో. తూర్పు వైపుకి వెళ్ళిపో. ఇటు ఓకే. ఓకే. ఏంటి బొట్ట వాయిస్ మీడియా తీసేద్దాం. మీడియా సోదరులు और भाइयों बहनों मेरे శాంతి గారు రండి. బాబుది బర్త్డే. నాన్నగారు పెద్దరాజు గారు చిన్ని గారు రండి. అందరూ అగ్గు పెట్టేది బాబు జరగాలి. అగ్గు పెట్టి మీడియా కూడా కర్రమని చెప్పాలి. అలా కొట్టుకోవాలి.
లక్షి ఏది లక్షి అయ్యో అగ్గిపెట్టే పంతులు గారు దాంట్లో అగ్గిపెట్టే ఉన్నాయి. రే ఓకే భవతి సదాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. పాప 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 తండ్రిది కూతురుది చూడండి చూడండి పెద్దరాజు గారిని కొంచెం చూడండి శ్రీనివాస్ గారు మీ వాయిస్ రావట్లేదు పైకి. ఓకే ఓకే ఏం పెట్టలేదు నీకు ఏం పెడతాను నీకు రండి. నాన్నగారు మీరు పెట్టలేదు. ఒకసారి చూడండి ఇంద్ర పెట్టి ముందు తీసుకోమ్మా పట్టుకు పట్టుకు ఆగు ఎలా చూడండి ఒకసారి. కనీస జీవో కోసం పోరాడేది అతను ఒక్కడే మరి. కనీస జీవో కోసం నువ్వు వెళ్ళరా, నువ్వు కూడా వెళ్ళిపోయి
ఎంఆర్ఓ గారు అది ఉంచుకో చిన్నపిల్లడు కొద్ది కింద పెట్టినా అది సార్ ఎస్సీ గారు అదొకటి కూరద్దు 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 త్వరగా తీస్తాను పెడతాను వాయిస్ ఇది ఎవరిదా నువ్వు లాక్కుందా దీనికి నువ్వు అది ఇలా చూడాలా ఇటు చూడండి ఎవరికండి ఓకే ఓకే నువ్వు మనోడు కోచిగా 10 గడవ రోజుకి పరగా తీసి మర్చడం కాంకాడు నెమ్మదమ్మ అదే ఆ దగ్గర తీసుకురా బాబు వెళ్ళారా వెళ్ళారా వాయిస్ ఇచ్చేయండి ఓకే అది ఒకసారి ఉండండి అలాగే దీన్ని పెడదాం చెప్తున్నారా
కెమెరా అనుకున్నా సరిపోదు ఓకేనా పెద్దరావు గారు? ఈరోజు ఏదైతే యలమంచిలి మండలం మన అడవిపాలెం గ్రామం మన అందరికీ సుపరిచితుడు, తెలుగుదేశం పార్టీకి ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు మన సిరుకూరి అంజిబాబు ఇవాళ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఏదైతే యలమంచిలి మండలం ముఖ్య నాయకులు, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కూడా వచ్చి ఈరోజు ఏదైతే మన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న అందరికీ ముందుగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు దీక్షిత ఏదైతే అంజిబాబు గారు కుమార్తె, రెండో కుమార్తె పుట్టినరోజు కూడా ఈవేళే. ఇది చాలా కోటికో నూటికో జరుగుతూ ఉంటాయి. తండ్రి పుట్టినరోజు నాడే కూతురు పుట్టినరోజు, ఇద్దరూ కూడా ఈరోజు ఈ యొక్క పంచాయతీకి ఏదైతే పారిశుద్ధ్యం వాహనం ఈరోజు ఈ గ్రామానికి వీరిద్దరూ పుట్టినరోజులు సందర్భంగా కానుకగా ఈరోజు ఏదైతే పారిశుద్ధ్య వాహనాన్ని కొని ఈవేళ పంచాయతీకి అప్పచెప్పడం జరిగింది. అంటే నిజంగా ఏదైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారు ఏదో పార్టీలు లేనిపోని కాకుండా ఒక గ్రామానికి ఉపకారపడే ఒక పారిశుద్ధ్య వాహనాన్ని ఖరీదు చేసి ఇవాళ ఈ యొక్క గ్రామానికి అప్పగించడం మంచి శుభదాయకం. ఏదైతే మనందరి ప్రీతమ నాయకులు రామానాయుడు గారు, మంత్రివర్యులు రామానాయుడు గారు కూడా ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాలు చేయండి, అటువంటి సేవా కార్యక్రమాలు చేస్తే మంచిది, ప్రజలకి ఎంతో కొంత కొంచెం మనం ఉపకారపడినట్టు ఉంటుందని ఆయన యొక్క స్ఫూర్తి. అదేవిధంగా ఏదైతే మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే P4 పెట్టారు, P4 భాగంగానే ఇవి కూడా ప్రతి గ్రామంలో కూడా ఎవరైతే కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్నవారు ఆ గ్రామానికి సంబంధించి ఎవరైతే పేదవారు ఉంటారో వారిని ఒక కుటుంబాన్ని దత్తత చేసుకుని ఆ సంవత్సర కాలంలో ఆ కుటుంబానికి ఎంతో కొంత మనం ఆర్థికంగా ఉపకారపడాలనే కాన్సెప్ట్ ఇది కూడా అంజిబాబు గారు స్ఫూర్తిగా అన్ని గ్రామాలు కూడా తీసుకుని ఏదైతే పారిశుద్ధ్య వాహనాలు ప్రతి గ్రామానికి ఇటువంటి వాహనాన్ని అందించగలిగితే ప్రజలకి ఎంతో ఉపకారకరంగా ఉంటుంది. ఏం చేతంటే ఏదైతే ఆ యొక్క చెత్త ఉందో ప్రతి ఇంటింటికి రావడానికి కూడా కార్మికులు ఆ రిక్షా తొక్కడం, కొన్ని రోడ్లు కొంచెం ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా కొన్ని వీధుల్లో కూడా ఆ రిక్షా వెళ్దు. కాబట్టి ఈ యొక్క మోటార్ సైకిల్ వాహనం అయితే స్పీడ్గా పంచాయతీ అంతా కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ చెత్త అంతా కూడా తేవటానికి మంచి ఈ యొక్క ఆస్కారం ఉంటుంది ఈ వాహనం ద్వారా. కాబట్టి ఈ యొక్క అంజిబాబు వారి కుమార్తె చేసిన ఈ యొక్క మంచి పనికి మండల నియోజకవర్గ నాయకులంతా కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇటువంటి కార్యక్రమాలకి మీరు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అదేవిధంగా అన్ని గ్రామాలకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోమని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మా అందరినీ ఏదైతే మండల నియోజకవర్గ నాయకులందరూ కూడా ఎన్డీఏ నాయకులందరూ కూడా భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అడవిపాలెం గ్రామ టీడీపీ నాయకులకు అదేవిధంగా ఎన్డీఏ నాయకులకు ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాన్నగారు ఒకసారి మాట్లాడన్నా మొక్కలు దేవుని చెప్పినప్పుడు అటు జరగండి. ఓకే, మన అందరి వాడు మనకెంతో ఆప్యాయంగా మనందరినీ గౌరవంగా చూసుకునే వ్యక్తి మన చిరుకూరు అంజిబాబు వాళ్ళ పాపది ఈరోజు బర్త్డే సందర్భంగా మా తెలుగుదేశం నాయకుల్ని, కూటమి నాయకుల్ని ఇక్కడికి ఆహ్వానించి మన
ఈ పంచాయతీకి ఒక పారిశుద్ధ్య రిక్షా డొనేషన్ చేస్తున్నందుకు ఈ సందర్భంగా అంజుబాబుని ఎంతో అభినందిస్తూ, అలాగే మన ప్రీతమ మంత్రివర్యులు రామారెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ తెలుగుదేశం నాయకులు కూడా ఆయన చేసి సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఆయనలాగే కూడా ప్రజలకి సేవా కార్యక్రమంలో, సంక్షేమ కార్యక్రమంలో అందుబాటులో ఉండాలని ఎల్లప్పుడూ ఉంటున్న ఈ నాయకులు, తెలుగుదేశం నాయకులు కూడా ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు నా పుట్టినరోజు, అదేవిధంగా మా పాప పుట్టినరోజు కారణంగా ఈరోజు అడిపాలెం గ్రామానికి మాకు ఎప్పుడో నుంచో చెత్త వెహికల్ కార్తీక వాహనం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. చాలామంది మాకు చెత్త రోడ్ల మీద పడేయడం అలా జరుగుతుంది. అందువల్ల ఇవన్నీ చూసి పుట్టినరోజుకి చాలాసార్లు నేను పార్టీలు ఇచ్చాను, చాలాసార్లు ఖర్చు పెట్టాను, కానీ ఇలాంటి వెహికల్ కొనివ్వడంలో ఉన్నంత ఆనందం ఎప్పుడూ రాలేదు నాకు. చాలాసార్లు చాలా విధంగా మేము ఖర్చు పెట్టిన పుట్టినరోజు చేసుకున్నా, కానీ ఈరోజు చేసుకున్నటువంటి పుట్టినరోజు నాకు ఎప్పుడూ కూడా చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయడానికి ముఖ్యంగా మా మంత్రివర్యులు నిమ్మల రామారెడ్డి గారు ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. మన గ్రామానికి ఏం కావాలో మీరు వాటి కోసం మీరు పాటుపడండి, గ్రామం సర్వీస్ సేవ చేయాలి ప్రజలందరికీ అని చెప్పి ఆయన స్ఫూర్తితోటే ఈరోజు మేమందరం, నేను కూడా ఈరోజు నిర్ణయం తీసుకుని ఈరోజు వెహికల్ ఇవ్వడం, పంచాయతీకి ఇవ్వడం జరిగింది. ఇక్కడికి నా పుట్టినరోజుకి వచ్చిన నాయకులందరికీ, అదే ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి అందరికీ కూడా ముందుగా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను.